ఏదైతే నల్ల చెరువు పరిధిలో ఉన్నటువంటి బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ ఎవరైతే ఆ రమేష్ ఉన్నారో అతని దగ్గర ఉన్నాం. ఈయన బాధితుడు. మనం ఏదైతే ఆ దృశ్యాలు చూసామో వద్దు ఆపండి అని చెప్పేసి అని ఏవైతే దృశ్యాలు కలిసివేసాయో ప్రస్తుతం మనం ఆ బాధితుని దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడి అసలు మొత్తం వాస్తవ పరిస్థితులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు అసలు ఏం జరిగింది చెప్పండి. సార్ ఇక్కడ మనకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటిది మాకేం ఇష్యూ చేయలేదు సార్. సో మేము హైడ్రాకి వ్యతిరేకమని మేము అనట్లేదు సార్. ఇంకోటి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రకారంగా ఇది డాక్యుమెంట్ నమ్మి మేము వచ్చాము. ఈ డాక్యుమెంట్ నమ్మి మేము వచ్చాము. క్లియర్ డాక్యుమెంట్ ఇది. వీళ్ళేదో ఇంకో డాక్యుమెంట్ సృష్టించి ఈ డాక్యుమెంట్ ప్రకారంగా నాది ఎఫ్టీఏలో రాదు. ఎఫ్టీఏలో ఉండదు. క్లియర్ టైటిల్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటే ఇది. మీరు నెట్లో కొట్టినా కానీ డాక్యుమెంట్ ఇది వస్తుంది. ఇది మీడియాలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే హైడ్రా అధికారులు మేము 2 days ముందు నోటీస్ ఇచ్చినాము, సామాన్లన్నీ తీసుకుపోమని చెప్పినాము వాళ్ళు అంటున్నారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు సార్. 2 days బిఫోర్ ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. ఒక్క నోటీస్ కాదు కదా, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు సార్. అది ఫ్యాక్ట్. అది అంటే దీనికి అన్ని గరిపట్టి ట్యాక్సెస్ బిల్లులు కరెంట్ బిల్లు అన్ని ట్యాక్సెస్ కడుతున్నాను. కరెంటు బిల్లులు ఉన్నాయి, జిఎస్టీ ఉంది, A to Z ఫుడ్ లైసెన్స్ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది, A to Z ఉంది. ఇందులో కంప్లీట్గా 6 members ఉంటారు. 6 members ఇక్కడే కుకింగ్ చేసి ఇక్కడే పడుకుంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు సడన్గా కూల్ చేసేస్తే వాళ్ళు రోడ్డు మీద నైట్ మొత్తము ఆటో పెట్టి ఆటోలో పడుకున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. వాళ్ళు మమ్మల్ని నమ్మే కదా వచ్చేది. 15 నిమిషాల టైం ఇచ్చింటే నాకు పెద్ద చిమ్ని మిలిగేది. 1,50,000 రూపాయల చిమ్ని రిక్వెస్ట్ చేసినా కానీ వదలలేదు. అంటే మొత్తం ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు మీకు? 45 లక్షలు సార్. 45 lakhs ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ కాస్టింగే సార్. దాంట్లో ఉన్న ఇక కుకింగ్ యూటెన్సిల్స్ కానీ ఇవి కానీ మ్యాక్సిమం మేము మా అడవిలో మేము మ్యాక్సిమం మాకున్న టైంలో ఒక 1/2 hour 1 hour టైంలో మ్యాక్సిమం తీసేసాం. వచ్చినప్పుడు ఒక 1 hour టైం ఇవ్వండి, 2 hours టైం ఇవ్వండి అని కనీసం రిక్వెస్ట్ చేసి ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు సార్. అసలు చాలా రిక్వెస్ట్. మా మదర్ అయితే వాళ్ళ మీద పడిపోయింది. ఏకంగా పడిపోయి అసలు ఇంత దెబ్బలు తాకించుకున్నా కానీ సార్ కనీసం కన్సర్న్ కూడా చూపించలేదు. అంటే మీరు ఫైనల్గా మీకు జస్టిస్ రావాలంటే మీకు ఎట్లయితే జస్టిస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మాకు జస్టిస్ ఏం లేదు సార్. మేము చెప్పేది ఏంటంటే జస్టిస్ ఏంటంటే ఆ డినామినేషన్ చేశారు కదా, దానికి మీరు ఏ రకంగా ఇవ్వగలుగుతారో మీకే వదిలేస్తున్నాను సార్. మీరు ఇవ్వండి. మాకు టైం కూడా ఇవ్వలేరు కదా. మీరు ఆ జస్టిస్ మీరు ఏ రకంగా ఇస్తారో మీరే ఇవ్వండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే నేను ఇదైపోయినా కానీ సరే నెక్స్ట్ అప్కమింగ్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 100 మంది 1000 మంది ఉన్నారు. వాళ్ళకు మాత్రం దండం పెట్టి చెప్తున్నాను సార్, ఇలాంటి పరిస్థితి తీసుకురాకండి సార్. ఎందుకనంటే ఎవరికైనా వాళ్ళు ఎంత కష్టపడి కట్టుకున్నారంటే అంత కష్టపడి కట్టుకుంటారు. ఎవరికి ఫ్రీగా ₹1 రావు సార్. సో కనీసం నేను చెప్పేది ఒక కన్సర్న్ అండి. దయచేసి చెప్తున్నాను మీకు అందరికీ, మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మేము ఏమీ చేయట్లేదు. మీకు మంచి భోజనం సప్లై చేస్తున్నాము. మేము భోజనాలు పెడుతున్నాం కదా, అది ఒక్కటే ఆలోచించండి. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఎప్పుడైనా ఇంకా గవర్నమెంట్కి ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఈవెంట్ ఉంది సక్సెస్ఫుల్గా అంటే ఫస్ట్ మేముంటాం ముందు. ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే గవర్నమెంట్కి కానీ ఏ దానికైనా కానీ ఫస్ట్ మేము ఈవెంట్కి సక్సెస్ఫుల్ అవ్వడానికి మేము మెయిన్ రీజన్ మేమే. జరిగినప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? అంటే మీరు గర్భవతి అని చెప్పేసి అని విన్నాను. ఆ టైంలో మీరు కూడా వెళ్ళి ఆపడం, వాళ్ళు ఆపకుండా మిమ్మల్ని కూడా పక్కకు తోసేశారని చెప్పేసి అని అంటున్నారు కదా. సో ఆ టైంలో మీకు ఎప్పుడు తెలిసింది ఇన్సిడెంట్? వన్ థింగ్ అండి, నన్ను పక్కకు తోయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాము, మేము గవర్నమెంట్కి అగెన్స్ట్కి వెళ్ళట్లేదు, మీరు ఎలాగో చేస్తే ప్రాసెస్ మీరు ఆపరు, మాకు టైం ఇవ్వండి, మా సామాన్ మేము తీసేసుకుంటాం, మేము రెంటల్ బేస్డ్గా ఉంటున్నాము, వీఆర్ నాట్ ద ఓనర్స్. అండ్ మేము అడిగిన రిక్వెస్ట్, మా కన్సర్న్ ఏంటి అంటే మాకు ఒక్క టైం ఇస్తే మా సామాన్ మేము తీసుకుంటాము అంతే. అంతకు మించి రిక్వెస్ట్ ఏమీ చేయలేదు. వాళ్ళు కనీసం మినిమం కామన్ సెన్స్, మా హస్బెండ్ అయితే పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ తోసేయడమే కానీ ఒక రక్షణ, వీళ్ళు ఏదో కష్టపడ్డారు అనే జాలి. క్రిమినల్స్ ఎలా చూసారంటే నక్సలిజం ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరిగింది. అడిగాను, నేను చాలా మందిని రిక్వెస్ట్ చేశాను, నన్ను చూస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చారు, మా అత్తమ్మ వెళ్ళి అడిగారు, వాళ్ళని కాళ్ళు పట్టుకున్నారు, ఎవ్రీథింగ్ జరిగింది. బట్ నో వే ఛాన్స్. పైకి వెళ్ళి చూసారు, మాకు టైం ఇవ్వండి సార్, ఒక 3 hours టైం ఇవ్వండి, మేము మా సామాన్ తీసుకొని. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ సామాన్ మొత్తం మేము వెకేట్ చేస్తున్నాము. మాకు అవసరం లేదు. గవర్నమెంట్కి అగేన్స్ట్ పోయి మేము సాధించేది కూడా ఏం లేదు. మీరు ప్రాబ్లం వస్తుంది సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చేస్తున్నారు, ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్. బట్ మాకంటూ ఇప్పుడు ఓనర్ సేఫ్, మిగతా వాళ్ళు సేఫ్. అండ్ మధ్యలో మేము రెంటల్గా ఉన్న వాళ్ళకు నువ్వు ఇచ్చావు అని చెప్తున్నావు నోటీసు. అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఎందుకు ఇక్కడ మాకుండా డోర్ ఉంది కదా, నువ్వు అక్కడ ఒకటి పేస్ట్ చేసి స్టాంప్ వేసి ఇలా ఉంది
అని మాకు ఎందుకు చెప్పలేదు అని మేము అడుగుతున్నాం. సో దానికి వాళ్ళు ఆన్సరబుల్గా ఉండాలి. చేసిన దానికి వాళ్ళకి అంత రైట్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి కూడా మేము అడిగేదానికి కూడా వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన రైట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే క్యాటరింగ్ కంపెనీ ఉందో అది కూల్చేసిన ప్రదేశంలోనే ఉన్నాం. వీళ్ళంతా కూడా దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్. వాళ్ళందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు ఉన్నారా కూల్చేతలప్పుడు? పొద్దున ఉదయం ఇది హైదరాబాద్లో వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారండి కూల్చివేతల ప్రోగ్రాం. ఏదో సాధారణంగా ఏదో వాళ్ళు వచ్చి జరుగుతుంది అనుకున్నాం కదండి. ఇది మా బతుకుల మీద, మా బతుకుదేరుల మీద మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారని మేము ఇంతవరకు ఊహించిన పరిస్థితి అండి. కానీ గవర్నమెంట్ ఇంత దారుణంగా మమ్మల్ని, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోగా, విదేశీ కంపెనీలు ఇక్కడికి రాకపోగా, ఉద్యోగాలు ఇవ్వకపోగా మమ్మల్ని ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చారండి. మేము ఎక్కడ జీవించాలి, ఎలా జీవించాలి? చూస్తున్న ప్రేక్షకులు మీరే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఒక ఇంటిమేషన్ ఇచ్చుంటే మేము ఇక్కడ కాకపోతే వేరే చోటనైనా సోర్స్ చేసుకుని ఒక సైట్ తీసుకుని ఏదోటి చేసుకుని మేము ఏదోటి ఉపాధి పొందేవాళ్ళం. బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అన్న దాన్ని దారుణంగా చేశారండి. ఒక యుద్ధ వాతావరణం కూడా ఈ రకంగా ఉండదండి. ఇంత ఘోరంగా చేస్తారని మేము ఊహించలేదు. ఇలాంటి గవర్నమెంట్ ఎంతవరకు తీసుకొస్తుందని మేము కళ్ళ కూడా ఊహించలేదండి. రమేష్ కుమార్, బెస్ట్ వింటేజ్ రమేష్ కుమార్ గారు మమ్మల్ని ఒక సొంత మనిషిలాగా, ఇంటి మనిషిలాగా మమ్మల్ని ఇన్ని నుంచి 2 సంవత్సరాల నుంచి ఆదుకుంటున్నాడు. ఈ పరిస్థితి తెచ్చిన గవర్నమెంట్కి మేము ఏం సమాధానం చెప్పాలి సార్? 50 మంది వర్కర్స్ మేము రోజు తిండి పెట్టి, మాకు పని లేకున్నా సరే తిండి పెట్టి పోషించే వ్యక్తిని ప్రస్తుతము అతన్ని ఇప్పుడు రోడ్డు పైన నుండి మమ్మల్ని రోడ్డు పైన తీసుకొస్తే మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి సార్? మీ ఇంట్లోకి వచ్చి పడుకోవాలి సీఎం గారు? మీరంటే ఇప్పుడు సీఎం అయ్యారు. కేసీఆర్ అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయనకి తెలియదా మళ్ళీ ఇది ఒక చెరువు అని చెప్పి? ఈ చెరువులో ఆయన కష్టపడి రూపాయి జీవితంలో ఆదుకొని తన పిల్లలకి లేకున్నా, మా ఇంట్లో లేకున్నా మాకు తిండి పెట్టి అతను పోషించి మమ్మల్ని ఇంత చేసి వింటేజ్ బెస్ట్ క్యాటరింగ్స్ అని పెట్టి మమ్మల్ని ఇంతమంది పోషించాడు సార్. 50 మంది వర్కర్స్ సార్ ఇక్కడ పనిచేస్తున్నాం మేము. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి సార్? ఇప్పుడు వర్షం పడుతుంది, ఏం చేయాలి మేము? ఎడిగిపోవాలి సార్ మేము? చెప్పుర్రి. మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. మా సార్ వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? మేము చెప్పండి. ఈ పరిస్థితి ఎక్కడ పండుకోవాలి చెప్పండి. మీరు దారి చూపిండి, ఈ పరిస్థితి చూపి. మీరు సీజన్ కానీ అన్ సీజన్లో కానీ మాకు ఈ సమస్య ఏర్పాటు చేసి మాకు భద్రత కల్పించిండు. కానీ ఈరోజు ఈ విధంగా ఎలాంటి నోటీసులు లేకుండా, ఏ విధమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఇది చేసినందుకు మాకు చాలా బాధగా ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ ఇది పరిస్థితి. ఏదైతే వాళ్ళకు ఉపాధి ఇచ్చిన సంస్థ ఉందో ఆ ఉపాధి ఇచ్చిన సంస్థను, ఆ కంపెనీని నేలమట్టం చేయడంతో మా అందరికి కూడా ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు మా యజమాని పరిస్థితి బాగాలేదు. మరి మా పరిస్థితి ఏంది? మాకెక్కడి నుంచి ఆయన జీతాలు ఇవ్వగలుగుతాడు, మాకెక్కడి నుంచి ఆయన ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళు ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే, మీరు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా మేము కనీసం ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నాం ఇక్కడ. 50 మందికి కనీసం ఒక 150 మంది కుటుంబ సభ్యులు మా మీద ఆధారపడి ఉన్నారు. సో మా పరిస్థితి అందరిది కూడా రోడ్డు మీద పడ్డది. ఉన్న ఫలంగా ఉద్యోగం కావాలంటే మాకు ఎక్కడ దొరుకుతుంది? మీరు ముందస్తుగా చెప్పిన ఒక 1 మంత్ ముందు నోటీస్ పీరియడ్ లాగా ఇచ్చున్నా కూడా మేము ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కొని ఇది ఖాళీ చేసి వేరే దగ్గర ఉద్యోగం వెతుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చి సడన్గా కూల్చేయడం వల్ల యజమానితో పాటు మా పరిస్థితి కూడా ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితి ఉందని చెప్పని వీళ్ళు వాపోతున్నారు. ఇది మొత్తంగా ఇక్కడ పరిస్థితి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.